హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. సో ఈరోజు చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను చేపలు అనేవి క్లీన్ చేసి ముందే పెట్టుకున్నానండి. సో ఫిష్ అనేది మనం ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. సో మనకి ఇంత ముందుకు అంటే మనకి చేపలు అనేది క్లీన్ చేయకుండా వచ్చేవి, కష్టపడి మనమే క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ మనకి షాప్లోనే క్లీన్ చేసి ఇస్తారు. మనం ఒక 2-3 టైమ్స్ వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో క్లీన్ చేసుకునే చేపల్లో ఇప్పుడు మనము ఒక స్పూన్ అంతా సాల్ట్ అనేది వేస్తున్నాను. ఇవి 5 నుంచి 6 ముక్కల వరకే ఉన్నాయండి. ఒక 6 to 7 ఉండుంటాయి మేబీ. సో అందుకు ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, 1 నుంచి 1.5 స్పూన్. సో మీరు ఎక్కువ స్పైసీ తినాలి అనుకుంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవు, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ధనియాల పొడి అండి, ధనియాల పొడి కూడా వేస్తున్నాను. చాలామంది చాలా మసాలాలు వేసి చేస్తూ ఉంటారు, అవి ఏం అవసరం లేదు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా మంచి టేస్ట్ వస్తుంది మనకి చేపల ఫ్రై చేసుకోవడానికి. ఫిష్ ఫ్రై చేసుకోవడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు, సింపుల్గా చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఫిష్ మసాలా వేసుకోవచ్చు, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. నేను మాత్రం వేయను కూడా. నేను రెగ్యులర్గా ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేస్తాను. సో ఆయిల్ వేయటం వల్ల ఏంటి అంటే మనకి ముక్కలన్నిటికీ ఈ మసాలా ఏదైతే మనం వేసామో అది పర్ఫెక్ట్గా పడుతుంది. ఒకవేళ మీకు కలపడం రాదు, మీరు ఫస్ట్ టైం ఫిష్ ఫ్రై చేసుకుంటున్నారు అనుకుంటే ఈ చేప ముక్కల్ని ప్లేట్లో పక్కకి జరిపి ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి, ఈ పసుపు అలాగే ఆయిల్ అనేది పక్కకి వేసి ఒక ముద్దలాగా కలుపుకోండి. ముద్దలాగా కలిపేసి ఆ తర్వాత చేప ముక్కలకి పట్టియండి, మీకు పట్టించడం రాదు అనుకుంటే. సో ఈ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫ్రెష్ది, అంటే ఇంట్లోనే తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, షాప్లో డబ్బాలో కొన్నది అస్సలు కాదు. సో దీనివల్లనే మనకి ఫిష్కి అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో అల్లం వెల్లుల్లి తీసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకుంటాం కదా, ఆ అల్లం అన్నమాట. ఇది కలిపేసుకొని ఒక 1/2 hour to 1 hour మ్యారినేట్ చేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఫిష్ ఫ్రై చేసుకోవాలనుకుంటారో దానికన్నా ఒక 1/2 hour to 1 hour ముందు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ దోశ ప్యాన్ మీద మాత్రమే నేను ఫ్రై చేస్తాను ఎవ్రీ టైం. సో దోశ ప్యాన్ మీదనే ఎందుకు చేస్తాను అంటే ఆయిల్ ఎక్కువ పట్టకుండా. సో మనకి ఇప్పుడు చేపల బండి మీద అంటే వాళ్ళు చాలా ఆయిల్ వేసేసి ఫ్రై చేసేస్తారు, అలా అవసరం లేదు. ఇలా కొద్దిగా ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మనకి చేపల ఫ్రైకి మొత్తంకి అదే సరిపోతుందండి ఆయిల్. సో ఇలాగ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జాగ్రత్తగా, ఎందుకంటే చేపలు అనేవి మనకి ఎప్పుడైనా ఆయిల్ మీద వేయగానే చిల్లుతాయి ఫస్ట్. సో జాగ్రత్తగా వేసుకోవాలి వేసుకునేటప్పుడు, చేతి మీద పడకుండా. సో తర్వాత నార్మల్గా ఇది లో ఫ్లేమ్లో మాత్రమే, తక్కువ మంట మీద మాత్రమే కాల్చుకోవాలి చేపలు. ఎందుకు అంటే పైన ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది కానీ లోపల మనకి ముక్క అనేది ఉడకదు. లో ఫ్లేమ్లో మాత్రమే 2 sides తిప్పుకుంటూ 5 minutes ఇటు 5 minutes అటు, సో ఇలా తిప్పుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా సింపుల్గా ఈజీగా మనము ఫిష్ ఫ్రై అనేది తయారు చేసుకోవచ్చు. మీరు స్టవ్ కట్టేసిన తర్వాత ఫిష్ అనేది కొద్దిగా వేడి తగ్గిన తర్వాత కావాలి అనుకుంటే నిమ్మకాయ రసం వేసుకొని ఆనియన్స్తో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో రసంలో కానీ, సాంబార్లో కానీ, పప్పుచారులో కానీ కాంబినేషన్ అనేది ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. చింతపులుసుతో కాంబినేషన్ కూడా బాగుంటుంది. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్.